హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ లూలు ఫుడ్ హోమ్లో చేసిన వంకాయ వెల్లుల్లి ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. వంకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడికినాయి. అస్సలు తింటుంటే ఇంకా తినాలనిపించే వంకాయ ఫ్రై అండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటున్నాను నేను ఇలాగా. తర్వాత ఇలాగ కట్ చేసుకొని 4 సైడ్స్ ఉప్పు వేసిన వాటర్లో వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలాగన్నీ కొంచెం బాగా కొంచెం ముంచండి. కొంచెం ఇలా సపరేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేయించుకున్నాం మసాలా. ఇందులో కొంచెం ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం 7-8 దాకా నేను వట్టి మిరపకాయలు తీసుకున్నాను. కొంచెం జీలకర్ర లైట్గా. ఇవి కొంచెం దోరగా వేయించుకుందాం. కావాల్సింటే మీరు కొంచెం ఇందులో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని కొంచెం వేయించుకోవచ్చు. అలాగే కొంచెం తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ నువ్వులు లాస్ట్లో వేసుకోండి, నువ్వులు. అలాగే వీటిని కొంచెం దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత రోకల్లో వేసుకోండి. రోకల్లో వేసి రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర రోకలు ఉంటే రోకలో రుబ్బుకోండి, లేదంటే మిక్సీలో వేసుకోండి, యాజ్ యువర్ విష్. మీ దగ్గర రోకలు ఉంటే తప్పకుండా దంచి వేసుకోండి. అంటే చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం బాగా మొత్తం రుబ్బుకున్నాక ఇందులో నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఒక 2 వెల్లుల్లి వేసుకుంటున్నాను నేను, అంటే గడ్డలు. 2 వెల్లుల్లి తీసుకున్నాను. ఇది కొంచెం బాగా దంచుకుందాం. ఇది కొంచెం బాగా దంచుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇది కొంచెం కచ్చాబచ్చగా దంచుకోవండి. మరీ ఎక్కువ స్మూత్గా గ్రైండ్ ఇది దంచుకోకండి. కొంచెం కచ్చాబచ్చగానే మీరు దంచుకోవండి. చూడండి, ఇలా మొత్తం దంచుకున్న తర్వాత వంకాయలు స్టఫ్ చేసుకుందాం. ఇలాగా చూసిన విధానంగా మొత్తం స్టఫ్ చేసుకోండి వంకాయలు. ఇలా మొత్తం వంకాయలు స్టఫ్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్లో ఇక్కడ నేను ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక మినీ 1/2 కప్. ఇందులో పోపు దినుసులు అండి, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం వేగినాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేగినాక ముందుగా మేము స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒకటిగా వేసుకోవండి. ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెం బాగా కలిపెట్టుకోండి. ఇలాగే కలిపెట్టుకుంటే మసాలా అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. అందుకని ఇలాగ కొంచెం అలాగా కలుపుకోండి. స్పూన్తో కలుపుకోకండి. కొంచెంసేపు 10 మినిట్స్ తర్వాత వంకాయలు అనేది కొంచెం కలర్ మారుతాయి. కొంచెం కలర్ మారి కొంచెం స్మూత్ అయినాక మేము ముందుగా నూరు పెట్టుకున్న కొంచెం మిగిలి ఉంటుంది కదా మసాలా, ఆ మసాలా అనేది ఈ వంకాయలో వేసేసుకుందాం. దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో బాగా వేయించుకుందాం 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత ఇందులో అనేది కొంచెం వాటర్ అనేది దిగుతుంది. వాటర్ మొత్తం దిగినాక తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. కొంచెం వంకాయలు ఇంకా కొంచెం బాగా ఉడకాలి. ఎందుకంటే నేను ఒక పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను, అందుకని నాకు ఉడకలేదు. వాటర్ వేసుకున్నాను. వాటర్ వద్దనుకుంటే మీరు ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు, చిన్న వంకాయలు అయితే. ఇంకొక 10 మినిట్స్ తర్వాత మసాలా మొత్తం గట్టిపడిపోయింది. వంకాయలు కూడా కొంచెం చాలా సాఫ్ట్గా అయిందండి. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇంకొకసారి కలిపేసుకుందాం. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా కడుపు నిండుగా భోజనం చేస్తారు. అంత బాగుంటుంది. ఫుల్ మీల్ అనేది ఫీలింగ్ వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.